ఏ అమ్మాయిలు రావు జీవితాంతం చదువు అనే సిలుగుని చదివినా ఎవ్వరికి అర్థం కారు. అరే అమ్మాయి అంటే అందంగా అనుకోకుండాలి, అర్థం పర్థం లేకుండా ఉంటారేంట్రా? ఏంట్రా మళ్ళీ బ్రేకప్పా? మళ్ళీనా? ఇంకోసారి నా జీవితంలో మళ్ళీ అనే పదం మళ్ళీ మళ్ళీ రానివ్వను. ఏడ్సావులే. నా ఏడిపించి నీకు ఎందుకు రమ్మను? కీస్ నీ దగ్గర ఉన్నాయిగా, బైక్ కావాలి, లెటర్ ఇవ్వాలి. చిన్నప్పుడు మాకు లెక్కలు చెప్పిన తెలుగు మాసాగానే బుద్ధి వచ్చిద్దాం, కానీ నీకు మాత్రం సిగ్గురాదురా. ఇప్పటికో 50 రాసావు, ఒక 10 ఇచ్చావా, మళ్ళీ ఇది ఒకటి. ఈరోజు మంచి ఫీల్తో రాస్తున్నారా, ఇవాళ పక్కా ఇస్తా. మా తెలుగు మాస్టర్లు ఎక్కడెప్పుడు మానేసినా నువ్వు మాత్రం రాయడం మానవరా. ఎప్పుడు ఇవ్వాలి? నిన్నేరా, ఎప్పుడు ఇవ్వాలి? ఒక్క 5 minutes రెడీ వచ్చేస్తా. దీనికేం తక్కువ లేదు. చూడగానే ఫ్లాట్ అవ్వాలిగా. ఇదేంట్రా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసినా నువ్వు మాత్రం ఓల్డ్ ట్రెండ్కి సెట్ అయ్యరా. నువ్వు రాయడం తను చదవడం సరిపోయింది. అయినా ఈ కాలంలో లవ్ లెటర్ ఏంట్రా? ప్రపోజ్ చేసే రకాలు ఎన్ని అనొచ్చు. వీడు మళ్ళీ మొదలు. శాంపుల్గా నీకు 2 చెప్తా. ఒకటి ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేయడం. ఇందులో మనమే చెప్తాం రోయ్. ఆమె యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా నీకు పగలొచ్చు. యాక్సెప్ట్ చేసినా అక్కడే చెప్పదు, మళ్ళీ దీనికి ఏదో టైం వేస్ట్ ఒకటి. ఇప్పుడు మన సెకండ్ కేస్, నా లవ్ లెటర్ లాజిక్. ఎలాగో టైం వేస్ట్ ఉండేదే, ఇష్టమైతే ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఏ ఫీలింగ్ లేకపోయినా నీ లెటర్ చదివిన లక్ బాగుంటే నీ మీద ఫీలింగ్ స్టార్ట్ వచ్చేమో. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇండైరెక్ట్గా మనం ఆమెకి టైం వేస్ట్ అనమాట. సో నేను లెటర్నే ప్రిఫర్ చేస్తా. ఎక్కడికి రాస్తున్నావు? మహేష్ బాబు కొడితేనే మైండ్ బ్లాక్ అవుద్ది అనుకుంటే మన అమ్మాయిలు కొట్టకుండానే బుర్ర బ్లాంక్ చేసేస్తున్నారు. రే రారా, రే వస్తున్నా త్వరగా రారా బాబు. ఇక్కడే బాబు. వెళ్ళమ్మా ఇల్లు ఎక్కడుంది ఎత్తుకొని త్వరగా ఇచ్చేసరా, అది మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏది ఎక్కడ పోయింది ఇది? రే మావా. ఏంటి మావా? ఈ లెటర్ లెటర్ పోయిందిరా. దోలు తేరింది. అయినా అలా ఎలా పోగొట్టుకున్నావురా? ఫీలు తొక్క నువ్వు గిరావు, ఆ మాత్రం జాగ్రత్త కూడా లేదా? అంటే జేబులో పెడితే అడిగిపోతాను. సర్లే ఎక్కువ, నీకోసం బ్యాగ్లో మ్యూజిక్ అవుతుంది. ఎక్కమ్మ ఎక్కువ. ఎందుకు ఈరోజు ఏం వారం రా? ఏం వారం అయితే రా, ఎవ్వరం తేడా ఉంటేడా. ఎంత ఫీల్తో రాసాను రా. లైఫ్లో అసలు లక్కే లేకుండా పోయింది. ఎప్పుడో కానీ సెట్ అవుతుందో, సెట్ అయితే కనెక్ట్ అవుతుంది. బాగా రాశాడు. ఇదేంటి ఫోన్ నెంబర్లా ఉంది? షట్, బంగారం లాంటి లెటర్ మళ్ళీ రాస్తా ఫీల్ వస్తుందా? అస్సలు రాదు. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం, స్నేహకి మెసేజ్ చేద్దాం. రిప్లై ఇద్దంటదా? ఇస్తే బాగుండు. ఇన్కమింగ్ కాల్, కొత్త నెంబరు. పంపిస్తేనా మనం మెసేజ్ చేద్దాం. ఫోన్ చేసింది ఏ అమ్మ దినం కట్ చేసి నీకు ఎందుకు రేపు వస్తాను. హలో అది లెటర్ పంపిస్తే లెటర్ దానికి దొరికిందా? మనకు కావాల్సింది కూడా అదే కదా. లెటర్ ఈరోజు బస్ స్టాప్ దగ్గర లెటర్ కనిపించింది, మీదేనా? స్నేహ కాదా? చెప్పండి. చాలా బాగా రాశారు. తనంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? ఈప్సితం అండి. ఇప్సితమా? ఈప్సితం అంటే బాగా ఇష్టం అర్థం. ఇండైరెక్ట్గా నా హార్ట్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, నేను మీకు తిరిగి ఇచ్చేస్తానండి మీ హార్ట్ని. మరి మీకు మన వేసేది ఓకేనా? నేను వైట్ వేసుకొస్తాను, మీరు కూడా వైట్ వేసుకురండి. మార్నింగ్ కలుద్దాం. ఓకే అండి, గుడ్ నైట్. ఇదేంటి నా బంగారం ఎక్కడుంది? మళ్ళీ సెట్ అయింది. ఇక్కడ తీసిన అక్కడ ఇచ్చేయచ్చు. అందుకే మన వైట్ ఎక్కడ దొరికింది. హాయ్ ఐమ్ సంజయ్. వెన్నెల. నైస్ నేమ్.
థ్యాంక్ యూ. ఛీ. మీ లెటర్. రే బయటికి వెళ్తున్నా, ఈవినింగ్ తండ్రిలో కలుస్తాను. ఏంటి ఎంతసేపు వేస్తున్నాడు వీడు? హే ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ కోసం నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, బాగా లేట్ చేస్తున్నాడు. ఇంకేంటైతే మరి ఆల్ హ్యాపీసా? కూర్చొని మాట్లాడుతున్నా. సారీ అండి, ఆ రోజు మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఇట్స్ ఓకే. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలానే చేస్తారు. ఆడు చూడండి, ఇందాక నుంచి మిమ్మల్ని అయినా అతడు తొందరపడి వెనక్కి తిరిగేకండి, కొంతసేపు సాటిస్ఫై అవుతాడు. ఎవరు కాల్ చేస్తారు? 1 సెకండ్. హలో, రే గౌతమ్, ఎక్కడున్నావురా? అదే ఆ స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ దిగి స్ట్రైట్గా రా, కార్నర్లో కూర్చున్నాను. ఓకే ఓకే సరేమా. ఓకే ఓకే. నా ఫ్రెండ్ బాయల్ అండి, చాలా మంచివాడు, చాలా చాలా. కాస్త కోపం ఎక్కువ, కానీ వాళ్ళ ఎవ్వరూ ఉండదు, అంత మంచివాడు. రే ఇక్కడ చల్లంరా, వస్తారా? నేను వెళ్తున్నా. రే ఏమైంది చెప్పు, రే చెప్పు. బ్రేకప్ అయింది. ఇంకా రాలేదేంటి? 3కి రమ్మని 3:30 అవుతుంది. హాయ్. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఏంటా ఇంకా అడగలేదు అనుకుంటున్నా. వీడియోల కోసమే వెయిట్ చేస్తున్నా. ఏం లేదు, దాంట్లో పర్ఫెక్ట్ తగ్గింది, అందుకే లేదు. ఏంటి ఫీల్ అవుతున్నావా? హట్ అయ్యావా? వాళ్ళకి వచ్చినట్టు నేను హట్టావా? అడిగే ముందు ఆలోచించాలి. ఆర్డర్ ప్లీజ్ సార్. 1 కోల్డ్ చాక్లెట్, 1 బటర్ స్కాచ్. సార్ మీకు మజ్జిగ రసం ఉంటే పట్రా. సార్ తెలియకడుతున్నావు, తెలుసుకోవాలని అడుగుతున్నావు. తెలుగు రాక అడుగుతున్నాను సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ భాషరా? అయ్యో పట్టేశాడు. ఈడు కూడా జోకులు వేసేస్తున్నాడు. అదేంటి బట్టర్ మిల్క్? ఏ అది కూడా తాగుతా? నేను చూస్తూ కూర్చోాలా? నీ పాటికి నువ్వు బాగా నేర్చుకున్నావు ఆర్డర్. అరే ఎదురుగోడున్నాడే, వాడికి ఇష్టం తాగుదామే, ఇలాంటివి ఏముండవు నీకు. వస్తుందిగా, తిను, బాగా తిను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్పేస్తావా? ఇంక నేను ఎందుకు ఇక్కడ? ఎందుకో పిలిచావు? పిలిచాను, ఓ విషయం చెప్దామని పిలిచాను, కానీ చెప్పను, మూడు లేదు, వదిలే. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ప్రతిసారి ఇలానే మాట్లాడదామని పిలుస్తావు. నేనేదో ఆశగా మాట్లాడదామని వస్తాను, కానీ నువ్వు మాత్రం చిరాగ్గా ఎప్పుడు ఇలానే ఉంటావు. అసలు ఏంటి? నేను నీకేమైనా ప్రాబ్లమా? అంటే నేను నీకు ఎప్పుడు చిరాగ్గా, కోపంగా, బిజీగా కనిపిస్తాను అనమాట. ఇదివరకు కూడా నువ్వు నా గురించి ఇలా ఫీల్ అయ్యావు. అయ్యో గౌతమ్, అలా కాదు గౌతమ్. అంటే నేను చేసిందని మర్చిపోయావు. నేను అలా అనలేదు గౌతమ్. ఐఎమ్ రియలీ సారీ. సారీయా గడిది గుడ్డ? సారీ చెప్తే వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి. నీకు నాకు కూడా వర్కౌట్ అవ్వదు, ఉంటా. సారీ, ఇంకెప్పుడు నీతో ఉండను. గుడ్ బై. ఏంట్రా? వస్తున్నా, పెట్టు.
సారీ, ఇంకెప్పుడు నీతో ఉండను. గుడ్ బై. ఏంట్రా వస్తున్నా, పెట్టు. ఓహో, అలా జరిగిందా? బా, ఏంట్రా ఏదో ఫేసు, ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు నీ మెదడుకి ఏం మెథడ్స్ నేను చెప్పనా? నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ పని అంటేనేగా. ఒకరోజు నువ్వు నేను లెటర్ ఇవ్వడం బయలుదేరి గుర్తుందా? నా కర్మగా అది పోయింది, తనకు దొరికింది, అది ఇవ్వడానికే కలిసింది, అంతకుమించి ఏం లేదు. తను చాలా మంచి అమ్మాయిరా, మంచి అమ్మాయిలరా. చిన్నప్పటి నుండి ఇల్లు ఫ్యామిలీ ఇదే వాళ్ళ లోకం. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇది ప్రపంచం అని తెలుసుకుని పెళ్లి చేస్తారు. అప్పుడు ఆడు అంటే మనమే ప్రపంచం అవుతాం. అలాంటిది వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళకి అందంగా చూపించాలి కదరా. ఎవడరా చూపిస్తున్నాడు? బ్రతికుండగా నరకం చూపించి చంపేస్తున్నారు. మహా అయితే 60 సంవత్సరాలు అవుతాం, అందులో పాతికేళ్ళు అమ్మ నాన్న ఇల్లు ఫ్యామిలీ జాబ్, మిగతా లైఫ్ అంతా అందరూ హ్యాపీ గడపాలనుకుంటారు. ఎవడరా గడుపుతున్నాడు? బేసిక్గా మనుషులందరూ హ్యాపీగా ఉండాలని కష్టపడతారు, కానీ ప్రజెంట్ ఎండ్ అవ్వలేదు. కష్టపడి కష్టం కొని తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను విన్నదాన్ని బట్టి చూస్తే అక్కడ నీ మూర్ఖతే కనిపిస్తుంది, కానీ అమ్మాయి తప్పని కనిపించట్లా. అయినా నేను 40 ఏళ్ళ లైఫ్ డిసైడ్ చేయడానికి ఆఫ్టర్ నేను ఇవ్వనరా, కానీ ఫ్రెండ్గా ఒకసారి పాజిటివ్ ఆలోచించు అని మాత్రం చెప్పగలను. ప్రేమ అనేది మార్కెట్లో దొరికే వస్తువు కదరా, అది అందరికీ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, ఇక నీ ఇష్టం. నిజమే కదా, ఆ రోజు దారిలో ఎవరో తెలియని వ్యక్తి నాతో గొడవపడ్డాడని ఆ కోపాన్ని మొత్తం తన మీద చూపించాను. షా, అలా చేసి ఉండకూడదు. ఇలాంటి సిల్లీ రీజన్స్కి ప్రేమ అనే పెద్ద పదవిని వదిలేస్తే ప్రపంచంలో నేనే కాదు ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు. రేపు ఎలాగైనా తనని కలవాలి. రోజు ఈ టైంకి కదా వస్తుంది, ఇంకా రాదండి. అమ్మయ్య, వచ్చేస్తుంది. శ్వేత, రూమ్కి వస్తున్నాను. చూసేసింది. ఐఎమ్ సారీ. ఎవరు? వాడేనా? ఆ రోజు నేను నీతో అలా బిహేవ్ చేయడం తప్పే, అందుకు నేను సారీ చెప్తున్నాను. ఎవరిపైన ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను, అంతేకాని నాకు నీ మీద ఏ కోపం లేదు. ఆ రోజు నేను నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగావు, కానీ నేను నీకు ఏ ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తాను, అంతేకాని నువ్వు నాకు ప్రాబ్లం ఎప్పటికీ ఇవ్వవు. ఇంకెప్పుడు నీతో కోపంగా మాట్లాడితే కొట్టు తిట్టు ఏమైనా చేసుకో, కానీ నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు పిచ్చి. నన్ను క్షమిస్తే నా కోసం వెయిట్ చేస్తాం అనుకుంటున్నాను, లేకపోతే తాగు 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 తాగు. వెళ్ళిపోతావేమో అనుకున్నా. వెళ్దామని అనుకున్నా. నువ్వు వెళ్ళవని నాకు తెలుసులే. హాయ్. ఈడేంటి ఇక్కడ? ఈడ రోజు ఆ అమ్మాయితో ఉన్నాడే కదా, వీడు ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసం వచ్చింటాడు. వీడిని ఫాలో అయిపోతే ఆ అమ్మాయి అడ్రస్ ఈజీగా పట్టుకోవచ్చు. ఇక నాకు రోజు పండగే. చూద్దాం ఈడు ఎటు వెళ్తాడు, ఒక కన్నేసి ఉంచుదాం. ఎక్కడో చూసినట్టుందే. ఓ, అమర ప్రేమ ఇక్కడ. అయ్యి బాబోయ్, ఏంటి ఇటు చూస్తున్నాడు? ఆ రోజు లైన్ ఇస్తుంది ఆ అమ్మాయి కాదా? డౌటే లేదు, వీడు వేసింది నాకే. రే సంజయ్, ఎందుకైనా మంచిది నా మాట నీకుండా అయిపో, ఎక్కువసేపు ఇక్కడ మంచిది కదా. ఇచ్చి బాబోయ్, ఏంటి ఫాలో అయిపోతున్నాడు? ఇదేంట్రా బాబు, అమ్మాయిలు ట్రై చేస్తుంటే అబ్బాయిలు పడిపోతున్నారు. ఈడేంట్రా బాబు, నన్ను తగులుకున్నాడు.
ఇటు వెళ్ళాడు, కనిపించడేటి. చా, మిస్ అయిపోయాడు. ఇటు వెళ్ళాడేమో, చూద్దాం. అమ్మయ్యా, రే గౌతమ్గా బైక్ తీసుకెళ్ళి ఎంత పని చేశారు. स्वस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆడికి కూడా పడిపోయింది. ఛే, ఇదేంటి ఇక్కడ మనకెందుకులే. ఈ అమ్మాయిలు ఒక్కసారి గుండెలో కూర్చుంటే ఎవరితోనైనా శంకరాభరణం చేస్తారు. తిరుగుదా వద్దా, తిరిగే. ఏం రాస్తుంది ఇది? ఏమైంటుందప్ప? ప్రియమైన సంజయ్. సంజయ్ ఆడేవాడు కొంపతీసి నేనా? అయ్యో బాబోయ్, నేనే. రే కంట్రోల్ కంట్రోల్. మొదటిసారి నేను చూసిన ఆ క్షణంలో ఏదో తెలియ. ఆ రోజు నువ్వు నన్ను చూస్తున్నావని నీ మెసేజ్ని రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత నువ్వు రాసిన లెటర్ చదివాను. అప్పుడు తెలిసింది నేనంటే నీకు ఎంత ఇష్టమో. అప్పటి నుంచి మళ్ళీ కనిపించలేదు. పిచ్చిదాన్ని. ఇప్పుడు ఎలా చెప్పాలి తనంటే నాకు ఇష్టమని? ఇప్పుడు ఈ లెటర్ తనకి ఎలా ఇవ్వాలి? ఏం చేసైనా ఈ లెటర్ తనకి ఇవ్వాలి. ఇస్తాను. ఇట్లు నీ స్నేహం. ఎక్కడ పడిపోయింది ఇది? ఓ, ఇక్కడ ఉందా? ఏమండో హీరో గారు, ఇంత కష్టపడి స్క్రీన్ ప్లే రాస్తే మీరేంటండి ఇంకా సిగ్గుపడుతున్నారు? చిన్న కన్ఫర్మేషన్ భయ్యా, నిజంగా నాకేనా? బాగా ఎక్కువ చేస్తున్నావు నాన్న. మరి ఆ రోజే మెసేజ్ చేస్తే రిప్లై ఎందుకు ఇవ్వలేదే? రిప్లై ఇవ్వకపోతే నువ్వు నన్ను ఇంకెంత ఇంప్రెస్ చేస్తావో అనుకున్నా. కానీ అసలుకే మానేస్తావని నాకేం తెలుసు? ఇప్పుడు చూడు, నేనే నీకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. మరి అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లవ్ అంటే. అంటే అంటే ఎప్పుడు మ్యాచ్ వద్దో ఎలా మ్యాచ్ వద్దో ఎవరికి తెలియదని. సర్లే, ఎక్కడ తీసుకెళ్తున్నావు? క్లైమాక్స్లో ఇలాగే నడవాలి. తెలుగు సినిమాలకే కాదు, షార్ట్లను కూడా ట్రెండ్ వచ్చేసింది. ఇంకా కట్ చెప్పలేదు, నడే. కట్ కట్.